24 గంటలు కూడా ఫ్రిడ్జ్ ఆన్‌లో ఉంచుతున్నారా? మరి ఏడాది పాటుగా ఫ్రిడ్జ్ ఆన్‌లోనే ఉంచుతున్నారా? మరి ఎప్పుడు ఆఫ్ చేయాలి అనే సందేహాలు మీ ఖచ్చితంగా ఈ వీడియోలో దానికోసం డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. మరి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. 99% వరకు కూడా ఈ యొక్క విషయాలైతే తెలియకపోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోని ముఖ్యంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. ఇక ఫ్రిడ్జ్ని 24 గంటలు కనుక ఆన్లో ఉంచితే ఏమవుతుంది, అసలు ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయొచ్చా లేదా అనే ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అదేవిధంగా దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి, అసలు ఏంటి అనేది కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక మన ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే 24 గంటలు ఆన్లోనే ఉంటుంది, కానీ కరెంటు బిల్లు మాత్రం తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది రాత్రిపూట కొన్ని గంటలు ఫ్రిడ్జ్ని అయితే ఆఫ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా ఆఫ్ చేస్తూ ఉంటారా? ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా చేయడం వల్ల కరెంటు బిల్ అనేది సేవ్ అవుతుంది అనుకుంటారు, కానీ అసలు విషయం వచ్చినట్లయితే నిజానికి ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇంట్లో ఉపయోగించే రిఫ్రిజిరేటర్లు ఏవైతే ఉన్నాయో ఇది రోజుకు 24 గంటలు ఏడాది మొత్తం కూడా పనిచేసేలాగా డిజైన్ చేశారు. కాబట్టి 1-2 రోజులు కొన్ని గంటల పాటు కూడా ఆఫ్ చేసి, అంటే క్లీన్ చేసి ఫ్రిడ్జ్ని ఆఫ్ చేయొచ్చేమో, కానీ ఫ్రిడ్జ్ని మామూలుగా వస్తువులు ఉండే టైంలో, అంటే ఆహారాలు ఉండే టైంలో, మరి ఇది నిలవ ఉండే టైంలో మళ్ళీ ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రయోజనం అయితే పెద్దగా ఉండకపోగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా రావచ్చు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసినప్పుడు లోపలి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. దీంతో పాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, మరి ఇంకేమైనా ఆహారాలు, తదితర ఆహారాలు ఏవైనా కానివ్వండి, త్వరగా పాడే అవకాశాలు ఉంటుంది. దానికి తోడు ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆహారంలో బ్యాక్టీరియా కూడా పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. లోపల ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గించడానికి కంప్రెసర్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో పదే ఆఫ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్పై అదనపు ఒత్తిడి పడి కరెంటు బిల్ అనేది మరింత పెరుగుతుంది. అయితే ఫ్రిడ్జ్ని ఎప్పుడు ఆఫ్ చేయకూడదా అంటే కనుక అలా కాదు, శుభ్రం చేయడం, అదేవిధంగా మరి దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయటకు తీసి ఫ్రిడ్జ్ని కంప్లీట్గా మనం ఆఫ్ చేయొచ్చు. అలాగే మీరు 2-3 రోజులు మాత్రమే ఇంటికి దూరంగా వెళ్తుంటే ఫ్రిడ్జ్ని పూర్తిగా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు నిపుణులు. ఇక ఇందులో భాగంగా ఫ్రిడ్జ్లో ఉంటే ఒకేషన్ మోడ్ లేదా ఎకో మోడ్ అయితే ఉపయోగించుకోవచ్చు. దానివల్ల కరెంట్ అనేది పూర్తిగా సేవ్ అవుతుంది, ఎక్కువగా మనకైతే కన్జ్యూమ్ అవుతుంది. కానీ 2-3 రోజుల కంటే వారాలు పైబడి ఉన్నట్లయితే కనుక, అంతకంటే ఎక్కువ కాలం ఇంట్లో లేకపోతే కనుక ఫ్రిడ్జ్ని ఆఫ్ చేయవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా వీలైనంత వరకు కూడా అన్ని సరుకులు కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా లోపల ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా తీసివేసి ఫ్రిడ్జ్ని శుభ్రపరచుకొని, అంటే నీట్గా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకొని మీరు బయటికి వెళ్ళొచ్చు. బాగా ఆరబెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫంగస్ అనేది ఫ్రిడ్జ్లో మళ్ళీ ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో మనం పెట్టే ఫుడ్స్ మళ్ళీ యథావిధిగా బ్యాక్టీరియా చేరడం వల్ల ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా మనం ఆల్రెడీ ఈ యొక్క ఫంగస్ అనేది ముందుగానే సృష్టించబడి ఉండడం వల్ల ఆహారాల మీద అవి చేరి దాన్ని స్పాయిల్ చేస్తుంది. ఇందులో భాగంగా మనం అందులో నుండి తీసుకొని తినడం వల్ల మన ఆరోగ్యమే పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే శుభ్రపరచడం చాలా అవసరం అని నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి మీ యొక్క తోటి వారితో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.